బాలక, ఇలా ఒంటరిగా ఈ అరణ్యంలో ఏం చేస్తున్నావు? సరైనదేనా మీరు ఎలుగుబంటిని రక్షించడం? నేను ఎలుగుబంటిని రక్షించానా? అవును. మీరు ఒకవేళ దాన్ని పారిపోయేలా చేయకపోతే దానికి నా చేతిలో మృత్యు సంభవించేది. నీ పేరేమిటి కుమారా? కర్ణ, రాధా కర్ణ. ఎక్కడుంటావు నువ్వు? నేను మా ఇంట్లో ఉంటాను. మా గ్రామం పేరు శంకుప్రదం. శంకుప్రదమా? నేనెప్పుడు ఈ పేరుగల గ్రామం గురించి వినలేదే. మీరు మా గ్రామానికి రండి. అక్కడ ఎవరినైనా సరే గ్రామం పేరేమిటని అడగండి. అప్పుడు తెలుస్తుంది కదా. అప్పుడు వింటారు కదా. ఇక్కడికి ఎందుకు వచ్చావు కుమారా? నేను మా అమ్మ కోసం కస్తూరి మృగాన్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. కానీ ఇంతకీ మీరెవరు మహాశయ? నేనా? నేనొక సన్యాసి నాయనా. ఇక్కడికి దగ్గరలోనే నా ఆశ్రమం ఉంది. నాతో పద. ఈ పూట నాతో పాటు ఆశ్రమంలో విశ్రాంతి తీసుకో. రేపు ఉదయాన్నే నేను నిన్ను మీ గ్రామంలో వదిలిపెడతాను. కానీ నేను అప్పుడే వెళ్ళనుగా. నేను మా అమ్మ కోసం కస్తూరి మృగాన్ని తీసుకెళ్ళడం కోసం వచ్చాను. మీరు వెళ్ళండి. ఏమిటి ఈ రాత్రంతా ఒంటరిగా అడవిలో ఉండగలవా బాలక? నేను బాలకుణ్ణి కాను. నేను ధనుర్ధారిని. ఇదిగో చూడండి. నేను దేనికి భయపడను. మీరిక వెళ్ళండి. నేను కస్తూరి మృగాన్ని పట్టి తీసుకెళ్తాను. రేపు మనిద్దరము కలిసి కస్తూరి మృగాన్ని పట్టుకున్న తర్వాతే మీ గ్రామానికి వెళదాం. ఈ రాత్రికి నా ఆశ్రమానికి అతిథిగా రమ్మని వేడుకుంటున్నాను ధనుర్ధారి. అదీగాక నువ్వు భోజనం కూడా చేయాలి కదా మరి. సరే మరి మీరు ఎలుగుబంటిని రక్షించండి. నేను కస్తూరి మృగాన్ని పట్టుకుంటాను. వెళదాం పదనాయన. మరి మీ నాన్నగారి దగ్గర నువ్వు అనుమతి తీసుకోకుండానే వచ్చావా నాయన ఇక్కడికి? అనుమతి తీసుకోవడం మర్చిపోయినప్పుడు వెళ్ళి క్షమాపణ చెప్పుకోవాలట. అలా చేయమని మా పెద్దనాన్నగారు చెప్పారు. మరి మీ నాన్నగారికి దిగులుగా ఉండదా నీ గురించి? మా నాన్నగారు ఏమీ దిగులు పడరు. వారికి తెలుసు నా గురించి. నేను గొప్ప ధనుర్ధారినని. కర్ణ, శోణ, రాధా, రాధా, అన్నగారు, అన్నగారు, అన్నగారు. ఏమైంది? కర్ణ, శోనుడు ఎక్కడా? రాధా, నేను వెళ్ళి చూసొస్తాను. కర్ణుడు, శోనుడు ఎక్కడా? నాకు తెలీదండి. శోనుడు మందిరానికి వెళ్లాలని మొండికేశాడు. కానీ కర్ణుడు ఎక్కడికి వెళ్లాడో నాకు తెలీదు. నీకు తెలీదా? అంటే కర్ణుడు శోనుడు కలిసే కదా ఉంటారు. మరైతే శోనుడు ఎలా వెళ్తాడు? తనతో పాటు కర్ణుడు వెళ్ళలేదా? నా కుమారుణ్ణి ఎందుకు కోపడుతున్నారు? కర్ణుడు ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే ఒక్క మాట చెప్పి ఎందుకు వెళ్ళకూడదు? అది ఇంటి బయట. నాకు అర్థమైంది. కర్ణుడు రాధ కోసం కస్తూరి మృగాన్ని తీసుకురావడానికి వెళ్ళుంటాడు. ఏమిటి? శోనుడు 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 ఎక్కడ? మందిరంలో. అనగారు, కర్ణుడు ప్రతి క్షణము నీకు పుత్రుడిగా ఉండడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ నువ్వు మాత్రం ఒక్కసారి కూడా వాడికి తల్లిగా ఉండలేవు కదూ. నేను వాడికి తల్లిని కానండి. నేను కేవలం వాడికి ఆశ్రయం ఇచ్చాను అంతే. నువ్వు కర్ణుడికి తల్లివి కానట్లయితే శోనుడికి తల్లివనుకోవడం కూడా ఒక భ్రమే రాదా? శోనుడు కూడా ఒకటే కోరుకుంటున్నాడు, కర్ణుడికి తల్లిగా ప్రేమనివ్వాలని. నేను అతడికి తల్లిని కానే కాను ఆర్య. అతడికి తల్లి ప్రేమ దక్కలేదని మీకు బాధగా ఉంటే అతన్ని అతడి కన్న తల్లి దగ్గరికి పంపించండి. కుంతి,
ఎవరొచ్చారో చూడు. కుంతి, ఎవరొచ్చారో చూడు. ఎవరి బాలకుడు? బాలకుడు కాదు, ఎంతో గొప్ప ధనుర్ధారి ఇతడు. ఇతని పేరు కర్ణుడు. కుంతి, కస్తూరి మృగాన్ని పట్టుకోవడానికి అడవికొచ్చాడు. ఈ ధనుర్ధారిని మన ఆశ్రమానికి అతిథిగా రమ్మని మనవి చేశాను. నా మాట మన్నించి నాతో వచ్చాడు. కుమార కర్ణ, తను నా పత్ని కుంతి. ప్రణామాలు. ఈరోజు నా చేతుల్లో ఒక జంతువు మరణించి ఉండేది, కానీ వీరు ఆ ఎలుగు బంటిని రక్షించారు. వీరు కూడా ఎంతో గొప్పవారు. ఎక్కడుంటావు ధనుర్ధారి? ఆ పర్వతం వెనుక ఒక గ్రామం ఉంది, శంకుప్రదం. నేను ఆ గ్రామంలోనే ఉంటాను. ఒకవేళ మీరు పేరు వినకపోతే మీరు వీరితో పాటు విందరు గాని. నువ్వంత దూరం నుంచి ఒంటరిగా వచ్చావా? ఇలా రావటానికి మీ అమ్మ నీకు అనుమతినిచ్చారా? నేను మా అమ్మ కోసమే కస్తూరి మృగం తీసుకెళ్ళడానికి వచ్చాను. ఒక విషయం చెప్పండి మహాశయ, మీ ఆశ్రమంలో ఎవరు భోజనం చేయరా? తప్పకుండా భోజనం ఉంటుంది కుమారా. ఎందుకు? మీ శ్రీమతి గారు ఇక్కడే ఉన్నారు, మరి వంట ఎవరు చేస్తారు? కుమారా, ఇక్కడ వంట నా రెండవ పత్ని చేస్తుంది. ఆ, నీకు ఆకలిగా ఉందా కర్ణా? లేదు, మా అమ్మ చెప్పారు ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఆకలిగా ఉందని చెప్పకూడదంట. కానీ భోజనం గురించి ప్రస్తావించింది వీరే, నేను కాదు. ఎవరింటికైనా అతిథిగా వెళ్ళినప్పుడు భోజనం అడగటం మంచిది. నువ్వు ముందుగా మాతో జలాహారం చేద్దువు గాని. అక్కడ నీళ్లున్నాయి, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కునరా. ఈ పిల్లవాడు మనతో పాటే భోంచేస్తాడా? ఈ పిల్లవాడు ఏ జాతికి చెందినవాడు ఆర్యా? బాలకులకు సన్యాసులకు ఎటువంటి జాతి ఉండదు. ఇతను పిల్లవాడు, మనం సన్యాసులం. అలాంటప్పుడు జాతితో పనేముంది? కుంతి, ఈరోజు కర్ణుడికి నీ చేత్తో భోజనం తినిపించు. అలా తల్లినయ్యాననే భావనతో తృప్తి చెందు.
సోదరుణ్ణి రక్షించు భగవంతుడా. తనకి త్వరగా ఒక కస్తూరి మృగాన్నివ్వు. మీరు నా సోదరుడికి కస్తూరి మృగాన్ని ఇచ్చేంత వరకు నేను ఇలాగే ఒంటికాల మీద ఇక్కడే నుంచునుంటాను. ఇప్పుడు నేను వెళ్తున్నాను. మా నాన్నగారు పని మీద బయటికి వెళ్ళగానే అప్పుడు నేను వెనక్కి తిరిగి వచ్చి మీ ఎదురుగా ఇలాగే ఒంటికాల మీద నుంచుంటాను. నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను అంతే. కానీ మీరు నా సోదరుని మాత్రం రక్షించడం మర్చిపోవద్దు. కర్ణుడెక్కడా? తను స్వయంగా ఆ ధనస్సును నిర్మించలేదు కదా. సమాధానం చెప్పు షోణా. ఒకవేళ తను అలాంటి సాహసం చేయడానికి పూనుకుంటే చెప్పు షోణా. కర్ణుడి ప్రాణాలకు ప్రమాదం వాటిల్తోంది షోణా. సమాధానం చెప్పు. నా సోదరుడు కస్తూరి మృగాన్ని తీసుకురావడానికి వెళ్ళాడు ఆ పర్వతం మీదకి. అమ్మా, నాకు కూడా మీ చేతులతో అన్నం తినిపించండి. తినిపించాల్సిన అవసరం లేదు. నీకు 9 ఏళ్లు నిండా. గురుకులం వెళ్లేందుకు సమయం దగ్గర పడింది. నేను పెద్దవాడిని అయ్యాను కదా, నా చేతులతో నేనే భోజనం చేయగలను. కానీ మా ఇంట్లో అతిథులకు స్వయంగా చేతులతో తినిపించటం ఒక ఆచారం. తిను కుమారా. ఆర్య, ఆర్య, తమరెక్కడికి వెళ్తున్నారు? కర్ణుడు వచ్చేస్తాడు. తన గురించి మీరింతగా దిగులు పడవలసిన అవసరం లేదు. ఒక మాట వినరాదా? ఓ బంగారు వ్యాపారి దగ్గరికి ఒక వ్యక్తి ఓ వజ్రాన్ని తీసుకెళ్లాడు. ఆ వ్యాపారి వచ్చిన వ్యక్తిని మూర్ఖుణ్ణి చేయడం కోసం వజ్రాన్ని మట్టి ముద్ద అని చెప్పి విసిరికొట్టాడు. వజ్రం పగిలిపోయింది. అది నిజానికి వజ్రమే అయితే అలా ఎలా పగులుతుందని ఆ వ్యాపారి అన్నాడు. అప్పుడు వజ్రం ఇలా అంది, నేనేంటో నా విలువేంటో తెలిసి కూడా నువ్వు నన్ను విసిరికొట్టావు. అదేవిధంగా నువ్వు కూడా కర్ణుడి విలువేమిటో తెలిసి కూడా నువ్వు అతడి హృదయాన్ని పగిలేలా చేస్తున్నావు. ఈ పనికి కాలం నిన్నెప్పటికీ క్షమించదు రాదా.
ధనుర్ధారి, నేను సంధిస్తున్న ఈ బాణశైలి సరైనదేనా? నువ్వు కూడా ఇలా సంధిస్తావా? అద్భుతంగా ఉంది కుమారా. నువ్వింత చిన్న వయసులోనే ఇంతటి గొప్ప ధనుర్ధారివి ఎలా కాగలిగావు? నా బాణం వల్ల చిక్కుకుని వెళ్ళిపోయింది, కానీ మీ బాణం మాత్రం తిరిగి వెనక్కి ఎలా రాగలిగింది? ఎందుకంటే నేను దాన్ని వెనక్కి రమ్మని ఆజ్ఞాపించాను కుమారా. మీ అస్త్రం మీ మాట వింటుందా? ఆ బాణం యొక్క కర్తవ్యం బాణం సంధించిన వారి ఆజ్ఞను పాటించడం. ప్రణామాలు నాన్న. ఆయుష్మాన్ భవ. మీరువురికి శుభం కలుగుగాక. కుంతి పుత్రవతి భవ. ఈ బాలుడు ఎవరు పాండు? ఇతనా? తన ఇంటి నుంచి పారిపోయి కస్తూరి మృగాన్ని పట్టుకోవాలనొచ్చాడు. నాకు అడవిలో కనిపించాడు. తనని అతిథిగా రమ్మని నాతో తీసుకొచ్చాను. కర్ణ, వీరు మా పెదనాన్నగారు, మహామహులు భీష్ముల వారు. ఏదైనా అద్భుతం జరిగి మంత్రబలంతో లేదా యోగసిద్ధితో నా భార్యకి పుత్ర సంతానం కలగచ్చు కదా. అప్పుడు ఆ పుత్రుణ్ణి దత్తత తీసుకొని నేను హస్తినాపురానికి ఉత్తరాధికారిగా ప్రకటిస్తాను.